హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషా రావుల. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి నిన్నటి ఈవినింగ్ వ్లాగ్ అండి. మార్నింగ్ ఎప్పుడైనా వ్లాగ్ చేయడానికైనా కొంచెం మార్నింగ్ హడావుడిగా ఉండిద్ది కదా, అందుకని కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఎక్కువ ఈవినింగ్ వ్లాగ్లే ఎక్కువ నేను పెడుతున్నట్టు అనిపించింది. మార్నింగ్ బాగా ఫుల్ హడావుడిగా ఉండిద్ది. కొంచెం పిల్లల్ని రెడీ చేసి మళ్ళీ వీడియో తీయాలంటే కొంచెం ఏంటంటే టైం ఎక్కువ పట్టిద్ది. వీడియో తీసి నిదానంగా పనులన్నీ చేసుకోవాలంటే అందుకని ఎక్కువ అంటే ఈవినింగ్ వ్లాగ్లో అలా అయితే పెడుతున్నాను. అట్లాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోస్ అయితే ఇంకొంచెం మందికి రీచ్ అయితే ఇక్కడ ఏంటంటే ఈవినింగ్ వ్లాగ్, అందులో గురువారం మంగళవారం ఇంకా అట్లాగే శనివారం ఏంటంటే మేము ఆల్మోస్ట్ టిఫిన్ అయితే తింటాం. ఇంకా మా వారికి ఒకటి, నాకు ఒకటి, లేకపోతే మా వారికి ఇంక ఇంట్లో సపరేట్గా ఇన్ని కాకుండా ఇంకా అందరికీ ఒకేసారి ఏదో ఒక టిఫిన్ అయితే చేస్తాను. ఆల్మోస్ట్ ఇంకా ఆ 3 రోజులు మాత్రం టిఫినే ఉండిద్ది. కుదిరిన రోజు అయితే ఎక్కువ ఇంట్లోనే, లేకపోతే ఎప్పుడన్నా ఒకసారి మాత్రం ఇంకా ఏదైనా పొద్దుటి కర్రీస్ మాత్రం ఉంటే ఇంకా నేను మా పిల్లలు తింటాం. మా వారు మాత్రం బయట అయితే టిఫిన్ చేసి వస్తారు. ఇక్కడ పొద్దున కర్రీస్ కూడా ఏమి లేవు, అందుకని అలసందలతో కూర చేసేసి అలాగే చపాతీలు అయితే చేద్దామని అనుకుంటున్నాను. మీలో ఎంతమందికి అలసందలతో కూర చేస్తారు అనేది మాత్రం కంపల్సరీగా కామెంట్ చేయండి. తెలిస్తే మీరు చేసుకుంటుంటే కూడా కామెంట్ చేయండి. చాలామందికి అయితే తెలియదని నేను అనుకుంటున్నాను. చేసుకోరు, ఎక్కువ వాటిని గుగ్గిలు లాగానే తింటారు, అంటే ఉడకబెట్టుకొని తింటారు, లేకపోతే గారెల్లాగే చేస్తారు అలసందల్ని. కానీ కూర ట్రై చేయండి ఈసారి, చాలా అంటే చాలా బాగుండిద్ది. కాకపోతే వీటిని ఏంటంటే 7 or 8 hours నానబెడితే చాలా మంచిది. ఎంత మంచిదో మనం ఇలాంటి వాటిని నానబెట్టుకొని ఉడికించుకొని తినాలి. ఈ అయినా పెసలైనా, మనకి శనగలైనా కానీ, బఠానీలైనా, ఈవెన్ కందిపప్పు అయినా కూడా అంతే అండి. మనం నానబెట్టుకొని తర్వాత ఉడికించుకొని తింటే చాలా మంచిది. ఇంకా గోధుమ పిండి కలిపేయడం అయితే అయిపోయింది, ఇంక పక్కన పెట్టేశాను. ఈ అలసందలు కూడా ఏంటంటే కుక్కర్లో పెట్టేసేసి ఇంకా పొయ్యి మీద అయితే పెట్టేశాను. కర్రీ కోసం అని చెప్పాను కదా, పక్కన కొంచెం టీ అయితే ఉంటే అవైతే తాగుదామని కొంచెం కాగబెట్టుకుంటున్నాను, మళ్ళీ వేడి చేసుకుంటున్నాను. ఇంకా ఈ పనులన్నీ అయిపోతున్నాయి. ఒక పక్క మా పిల్లలకైతే ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయినాయి. FA2 ఎగ్జామ్స్ అండి. FA2 ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే ఇంకా దసరా హాలిడేస్ అయితే ఇస్తారు. మామూలుగా ఎప్పుడైనా ఇట్లా FA1 FA2 అట్లా జరుగుతూ ఉంటాయి కదా, ఈసారి ఇప్పుడైతే స్టార్ట్ అయినాయి. ఎందుకో పిల్లలకి ఎగ్జామ్స్ అంటే చాలు, పిల్లలకంటే ఎక్కువ నేనే టెన్షన్ పడతాను. కొంచెం ఎగ్జామ్స్ అట్లా అంటే మాత్రం ఇంకా వాళ్ళని అయితే చదివిస్తున్నాను. ఒక పక్క వాళ్ళని అంటే ఒక పక్క మా బాబుని, ఒక పక్క మా పాపని, వాళ్ళకి ఏమేమి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఏ సబ్జెక్ట్ ఏంది, వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మరీ అంత డౌట్ ఉండి అది నేను చెప్పలేకపోతే గూగుల్లో చూసి అయితే చెప్తాను. పిల్లల్ని ఏంటంటే మనం దగ్గరుండి కొంచెంసేపు చదివించుకుంటే 1 గంట అలా చాలా వరకు బెస్ట్ అండి. ఇంకా ఇంట్లో కుదరని వాళ్ళు అయితే ట్యూషన్స్కి అయితే పంపిస్తారు కదా, ఇంకా కుదరకపోయినప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారులేండి. ఇక్కడైతే నేను హోంవర్క్ అయితే రాపిస్తున్నాను. అట్లాగే నేను ఇందాక అలసందలు అని చెప్పాను కదా, పిల్లలకి ఏంటంటే చిన్నప్పటి నుంచి కొంచెం హెల్తీ ఫుడ్ అన్ని రకాలు అలవాటు చేయాలి, అప్పుడే చాలా మంచిదండి. వాళ్ళు కూడా అన్నిటికీ అలవాటు పడిపోతారు. మనం కానీ అలవాటు చేయకుండా వాళ్ళు పర్టికులర్గా ఇవే తింటారు అంటే ఇంకా వాళ్ళు అట్లాగే ఉంటారు. ఆల్మోస్ట్ అయితే అన్నీ అలవాటు చేయాలి. ఇంకా ఏం హోంవర్క్ ఏందనేది ఇక్కడైతే మా బాబుకి తెలుగు, మ్యాథ్స్ ఎగ్జామ్స్ అంట. ఇంకా మా పాపకేమో ఇంగ్లీషు, అట్లాగే రైమ్స్ మరుసటి రోజుకి ఎగ్జామ్స్. ఇక్కడ నేను హోంవర్క్ చేపిస్తుంటే నాకు కొంచెం మాడిన స్మెల్ వస్తుంది. వెళ్ళి చూసేసరికి కుక్కర్లో అయితే మాడిపోయింది. ఇంకొంచెం నయ్యం, అసలు పేలేదేమో అన్నట్టు అనిపించింది. అంటే పేలి పైకి అట్లా వచ్చింది కదండి. కుక్కర్ మాత్రం చాలా డేంజరు. కుక్కర్ వాడే ప్రతి ఒక్కరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఒక్కోసారి మనం కావాలని చేయం, కానీ బై మిస్టేక్ అట్లా జరిగిపోతూ ఉండిద్ది. అడుగంతా మాడిపోయింది, పైన అయితే కొంచెం పర్లా బాగానే ఉంది. బాగున్నంత వరకు తీసి పక్కన పెట్టేసేసుకున్నాను. అడుగును మాడింది, అది కూడా చూపిస్తాను. మరీ అంత చండాలంగా ఉందో, వామ్మ ఫుల్ భయం అయితే వేసింది. ఇంకా దాన్ని ఏంటంటే వాటర్ పోసేసి అలా పక్కనైతే పెట్టేసేసాను. ఇంకా కూర కోసం, అలసందల కూర కోసం ఆల్రెడీ అలసందలు అయితే ఉడకబెట్టేసేసాను కదా. ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు, ఉల్లిపాయలను అయితే పేస్ట్ చేశాను. అలాగే టమాటా పేస్ట్, పచ్చిమిరకాయలు కూడా కట్ చేసి పక్కనైతే పెట్టేసేసుకున్నాను. ఇది కర్రీ కూడా చాలా సింపుల్ అండి. మనం ఎప్పుడు అలసందలతోటి గారెలు, అలాగే మనకి ఊరకు గుగ్గిళ్ళు లాగా తింటాం, కానీ కర్రీ లాగా కూడా చాలా బాగుండిద్ది. చపాతీల్లోకి చాలా టేస్ట్ ఉండిద్ది. ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసేసి కొంచెం కడాయి అయితే పెట్టేసేసి కొంచెం జీలకర్ర అయితే వేసి మనం ముందే మిక్సీ పట్టుకున్నాం
ఉల్లిపాయ పేస్ట్ అయితే వేయాలి, అలాగే పచ్చిమిరకాయలు అయితే వేసి అవి కొంచెం పచ్చివాసన పోయేంతవరకు అయితే వేపుకోవాలి బాగా. ఇంకా అలా పచ్చివాసన పోయిన తర్వాత మనకి టమాటాలను కూడా పేస్ట్ లాగా వేసాను కదా, ఆ పేస్ట్ని కూడా వేయాలి. మనం ఇలా పేస్ట్ లాగా కాకుండా ముక్కలకు కూడా కట్ చేసుకొని చిన్న ముక్కలుగా వేయచ్చు. నేను ఇదివరకు చాలాసార్లు ఇలాంటి కర్రీస్ ఏంటంటే నేను రెగ్యులర్గా చేస్తూనే ఉంటాను. వారానికి ఒకసారి అయినా, ఒక వారం ఈ శనగలు అయితే, ఒక వారం ఇలా అలసందలు, ఇంకొక వారం పెసర కర్రీస్ అట్లా అయితే చేస్తాను. ఇంతకు ముందు కట్ చేసి వేసాను, ఇంకెప్పుడు ఒకే విధంగా ఎందుకు డిఫరెంట్గా ట్రై చేద్దామని ఇంక ఈసారి ఇలా మిక్సీ అయితే వేసాను. ఇంకా మిక్సీ వేసి చేస్తున్నాను కూర. ఇంకా టమాటాలు పేస్ట్ వేసిన తర్వాత అది కూడా ఒక 5 minutes అలా బాగా మగ్గాలి. పచ్చివాసన పోయిన తర్వాత మసాలా అయితే వేసుకోవాలి. నేనేంటంటే ధనియాల పొడి, జీలకర్ర పొడి, అట్లాగే గరం మసాలా, కొంచెం కారము, పసుపు, ఉప్పు ఇవన్నీ వేసేసి బాగా కలిదిప్పుకొని ఒక 2 minutes అలా లిడ్ పెట్టి వదిలేసేసిన తర్వాత మనం ముందే నానపెట్టుకున్న అలసందలు, సేమ్ ప్రాసెస్ మనకి శనగలకైనా చేసుకోవచ్చు, పెసలకైనా చేసుకోవచ్చు అండి. చాలా బాగుండిద్ది, మనకి చాలా టేస్ట్గా కూడా ఉండిద్ది. సేమ్ ఇదే ప్రాసెస్. మనం అలసందల బదులు శనగలు లేకపోతే పెసలు అలా అయితే వేసుకుంటాం అంతే. ఇంకా అలసందలు కూడా వేసుకొని కొంచెం లైట్గా వాటర్ అయితే పోసుకోవాలి. మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న దాంట్లో కొంచెం లైట్గా పేస్ట్, టమాటా పేస్ట్ అలాంటివి ఏమైనా ఉంటే దాంట్లో కూడా పట్టు పోసుకోవచ్చు. ఇంకా నేను కొంచెం వాటర్ అయితే పోసాను, ఎందుకంటే మనకు మంచిగా గ్రేవీ చపాతీల్లోకి అని చెప్పాను కదా, దీన్ని చపాతీల్లోకనే కాదండి అన్నంలోకి కూడా తినొచ్చు, చాలా టేస్ట్గా ఉండిద్ది. కొంచెం లైట్గా అయితే వాటర్ పోసుకొని బాగా ఉడకనిచ్చుకోవాలి. అలా ఉడుకుతున్నప్పుడు ఏంటంటే మనం కొంచెం నెయ్యి అయినా లేకపోతే ఫ్రెష్ క్రీమ్ అయినా వేసుకుంటే అసలు టేస్ట్ అయితే ఇంక చెప్పే పని లేదు. ఇంకా నేనైతే కొంచెం నెయ్యి అయితే వేసాను, ఒక 2 spoons నెయ్యి. మంచి స్మెల్ అయితే వస్తుంది, చాలా బాగుంది. ఇంకా ఒకే పక్కన ఇంకా ఒక స్టవ్ పక్కనేమో ఇట్లా కర్రీ అయితే పెట్టేసి ఇంకో స్టవ్ మీద చపాతీలు అయితే చేస్తున్నాను. ప్యారలల్గా 2 అవుతూ ఉండిద్ది అని. ఇంకా పిల్లలకు కూడా హోంవర్క్ ఆల్మోస్ట్ అయిపోయి వచ్చిందండి. ఎగ్జామ్స్కి అయితే ప్రిపేర్ అవుతున్నారని చెప్పాను కదా, ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది. ఇంకా కర్రీ అయితే చేస్తుంటే మా బాబు వచ్చి అయిపోయిందని అడిగారు. ఇంకా అవుతుందమ్మా ఒక 2 minutes అని చెప్తే సరేలే అని అన్నారు. ఇంకొక పొయ్యి మీద చపాతీలు కూడా చేస్తున్నాను. కొంచెం పిండి కలపడంలోనే కొంచెం లూజ్ అయినట్టుంది, కొంచెం కష్టంగా అనిపిస్తుంది రుద్దేటప్పుడు, కానీ ఏదో ఫాస్ట్ చేసేసి వస్తున్నాను. కూర అయితే అయిపోయిందండి, ఇంక తీసి పక్కన అయితే పెట్టేశాను. చాలా సింపుల్, చూసారు కదా ప్రాసెస్. సేమ్ ప్రాసెస్తో వేరే కర్రీస్ కూడా ఎట్లాగే చేసుకోవచ్చు. హెల్త్కి కూడా చాలా మంచిది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నార్మల్గా కొంతమంది ఏంటంటే ఇలా సపరేట్గా తినమంటే తినరు, కానీ మనం ఇలా కర్రీ చేసి పెడితే మాత్రం వాళ్ళకి తెలియకుండానే తింటారు. వీటిలో మనం లైట్గా కొంచెం జీడిపప్పు, మనం పెట్టుకున్న జీడిపప్పు అలాంటివి కూడా వేసుకోవచ్చు, ఇంకా టేస్ట్ బాగుండిద్ది. ఇంకా చపాతీలు అయితే అయిపోయినాయి. ఇంకొక పొయ్యి మీద ఒకేసారి పాలు కూడా పెట్టేశాను, అయ్యే కాగుతాయి అని. ఇంక ఈలోపు మా వారైతే బయట నుంచి వచ్చారు. బయట నుంచి వస్తా మా బాబుకి ఫ్లాంక్ అయితే తెచ్చారు. ఎగ్జామ్స్కి వాడికి లేదు, నార్మల్గా ఇంట్లో మొన్న బుక్ చేసామని చెప్పాను కదా, అది ఇంట్లో రాసుకోవడానికి, కానీ స్కూల్కి లేదు అసలు ఇలాంటి ఫ్లాంకులు. ఇంకా తెమ్మంటే తనకైతే తెచ్చారు. ఇంకా మా బాబుకి తెచ్చాడని ఇంకా మా పాప అయితే ఒకటే ఏడుస్తుందండి. ఏం లేదు, ఆమెకు కూడా కొత్తది కావాలంట, అందుకని ఏడుస్తుంది. ఉన్నా కానీ కొత్తది కావాలంట, అందుకని అయితే అసలు ఒకటే ఏడుపు. ఎలాంటిది ఉంది ఇంకెందుకు నీకు, ఏంది కావాలి? అన్ని కొత్త ఎక్కడి నుంచి వస్తాయి అమ్మా? ఆల్రెడీ బాగానే ఉంది, ఇంకెందుకు? చూపి అమ్మా, ఆ పిల్లది బాగానే ఉంది, కానీ అసలు ఎంత గోల్ చేస్తుందో. ఇరిగేలాగేం లేదు, జాగ్రత్తగా పెట్టుకోవాలి. కొత్త వస్తే అయింది ఏం లేదు, ఇప్పుడు నివృత్తికి తెచ్చావు కదా, ఏమకు కూడా కావాలి. అది అదిగో బాగలేదు, అయ్యి రగ్గట్టుమా. దాకలు కావాల్సినవన్నీ కొనిపించాలి. ఇంకా గోలు తట్టుకోలేక కొత్తది కొని పెడతాలేపా అని ఇంకా మా వారు, మళ్ళీ మా బాబు, మా పాప ముగ్గురు కలిసి బయటికి వెళ్ళారు. నేను చపాతీలు అయినాయి తినండి అంటే ఇందాక ఆకలి అన్నారా, ఇప్పుడు అసలు అన్న కూడా అలా కొత్తవి చూడంగా నా ఫ్లాంకులు ఇంకా తెచ్చుకుంటా అని బయటకు అయితే వెళ్ళారు. పిల్లలు అంతే, ఒకరికి ఏదన్నా ఉంటే కంపల్సరీగా ఇంకొకరికి అది ఉండాల్సిందే. ముఖ్యంగా ఈ మా పాపకు మాత్రం, మా బాబుకి తెస్తే మాత్రం కంపల్సరీగా ఆమెకు తేవాల్సిందే. అప్పటికే మా వారు అనుకున్నారంటే ఈ పిల్లకి కూడా తెస్తే బాగుండే అని, కానీ ఉందిగా ఏడవదులు అనుకున్నాడంట. కానీ అసలు వచ్చిన గాంచి ఒకటే ఇంకా నాన్ స్టాప్, ఇంకా నాకు కావాలి, అన్నయ్యకి తెచ్చావు నాకెందుకు తేవు అని. ఇంకా వచ్చిన తర్వాత ఒకేసారి అమ్మాయికి కూడా ఫ్లాంగ్ కొనుక్కొని వచ్చిన తర్వాత తింటాలని ముగ్గురు బయటకు అయితే వెళ్ళారు. ఈలోపు నేను బట్టలు అయితే
పెట్టేసేస్తున్నాను. నాకు చూపి. ఫైనల్గా తెచ్చుకుందిగా. అమ్మా అంటే ఆయన కొనిపెడితే నీకు కొనిపెట్టాల్సిందే కంపల్సరీగా. ఏది? ఓహో ఇదేంటిది ఇదేంటిది చెప్పు ఇది చెప్పు. జిరాఫీ. అబ్బా బార్బీనా. ఓ ఫ్రోజన్ అంటే ఇద్దరు అక్క చెల్లెళ్ళు. ఇది మూవీ కూడా ఉంది, ఫ్రోజన్ మూవీ. బాగుండిద్ది. ఇంకా బట్టలు మడతేయడం కూడా అయిపోయింది. ఇంక ఈ లోపు వీళ్ళు వచ్చేసారు, మడత పెట్టేసేసి అక్కడికక్కడ ర్యాక్ కబోర్డ్స్లో పెట్టేసేస్తుంటేనే మా పాప తెచ్చుకుందిగా. ఫైనల్గా అయితే సాధించింది. ఫ్లాంక్ అయితే బాగుంది కానీ పైన కవర్ మీరు చూస్తున్నారు అన్నీ చించేసింది. ఎందుకు చించేసిన అంటే అన్నయ్య చించేసేస్తున్నాడు, అందుకే నేను చించేసాను అని అంది. ఫ్లాంక్ కొనుక్కోవడంలో కూడా కాదు, వాడు ఏం చేస్తే అది చెయ్యాలని. పిల్లలు ఇట్లా ఉంటారు చిన్నప్పుడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్న ఏం చేస్తే అది చేస్తా, అదే తమ్ముడు అనుకోండి అట్లా చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసిందే చిన్నోళ్ళు కూడా చేయాలని. ఇంకా మా బాబుది అయితే బాగుంది, మా పాపది కూడా ఇద్దరిది బాగుంది. ఇంక సర్లే తెచ్చుకున్నారు, ఇంక కానివ్వండి తినేద్దాము, ఇప్పటికి చాలా టైం అయిందంటే ఇంకా స్టార్ట్ చేశారు. ఇంకా మా పాప మాత్రం చాలా హ్యాపీగా ఉంది. ఆ ఆనందానికి అవధులు లేవు. ఎందుకంటే కావాల్సింది పోయి తెచ్చుకుందిగా. అసలు కొత్త చూస్తే చాలు, అది కంపల్సరీగా తెచ్చుకోవాల్సిందే. పిల్లలు మాత్రం అమ్మో మీ పిల్లలు కూడా ఇంతేనా? కామెంట్ అయితే చేయండి. ఇంక ఇక్కడ ఏంటంటే మార్నింగ్ కొంచెం అన్నం అట్లాగే చిక్కుడుకాయ ఫ్రై అయితే చేశాను, అది కూడా ఉంది. ఇంకా నేను కొంచెం కర్రీ చపాతీ ఇలా వేసుకొని అయితే తింటున్నాను. మా బాబుకి కూడా బాగా నచ్చింది, మా పాపకు కూడా నచ్చింది. పిల్లలు ఇలా ఇష్టంగా తింటారండి, డిఫరెంట్గా ట్రై చేసి పెట్టండి. ఇంకా ఈ వీడియో అయితే ఇంతే. నాకైతే చాలా బాగుంది. కూర అయితే చేశాను కదా, అది మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి. ఫైనల్గా అయితే ఈ వీడియో ఇంతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.